అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనడంపై రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడంపై ట్రంప్ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ట్రంప్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు కదా సార్, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని చెప్పి మోదీ తనకు ఫోన్లో చెప్పారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ రాయిటర్స్ కథనం ప్రకారం ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం భారీగా తగ్గిస్తుంది లేదా మొత్తం మానేస్తుంది అని చెప్పేసి. సార్, రష్యా భారత్కి మిత్రదేశం. సో భారత్ ఏం చేయబోతోంది? ఈ కథనాల్లో వాస్తవం ఎంత? అంటే ఇప్పటివరకైతే ఈ కథనాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించలేదు, అదే సమయంలో కొట్టిపారేయలేదు కూడా. కానీ ఇంటర్నేషనల్ మీడియాలోనే కాదు, ఇండియన్ మీడియాలో కూడా దీనిపైన డిస్కషన్స్ వస్తున్నాయి, చర్చ జరుగుతోంది. దాదాపు మీరు ఏ బిజినెస్ ఛానల్ ఓపెన్ చేసినా, నేషనల్ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇండియా దాదాపు తగ్గించుకుంటుంది. సేమ్ ట్రంప్ చెప్పింది. ట్రంప్ ఏమన్నాడు? ఇమీడియట్గా సాధ్యం కాకపోవచ్చు, కానీ క్రమేటి స్లోగా రష్యన్ ఆయిల్ ఇండియా కొనడం తగ్గించుకుంటూ వెళ్తుంది. నాకు మోడీ చెప్పాడు, కొద్ది నెలల్లో జీరో అవుతుంది అని చెప్పి. సో ఇది మీరు ట్రంప్ నమ్ముతారా, మోడీ నమ్మరా, భారత్ నమ్మరా అంటూ ప్రతిపక్షాల పైన బీజేపీ దాడి చేసింది. నమ్ముదామనే మనం ఆగుతున్నాం, నమ్మద్దని కాదు. కానీ గత అనుభవం చూస్తే నమ్మకం కలగడం లేదు. మీకు ఒబామా టైంలో ఇలాగే ఇరాన్ పైన ఆంక్షలు వచ్చాయి మొదట్లో. అప్పుడు భారత్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 10 to 12% ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునేది. అప్పుడు ఒబామా ప్రభుత్వంతో మనం నెగోషియేట్ చేసి మినహాయింపు పొందాం. ఆ తర్వాత ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ఆంక్షలు పోయాయి. ట్రంప్ వచ్చాక ఆ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చాడు. 2018లో ఇరాన్ ఆయిల్ కొనొద్దు అని ఇండియా పైన ఒత్తిడి తెచ్చాడు. ఇండియా దానికి సరెండర్ అయి టోటల్గా జీరోకు తగ్గించుకున్నాం. 10 to 12% ఉంది. ఇరాన్తో ఆయిల్ చీప్ వాస్తవంగా. దాంతోపాటు మనం రూపీస్తో చెల్లించవచ్చు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనము డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు. డాలర్లో చెల్లిస్తే ఇరాన్ ఆ డాలర్లను ప్రపంచంలో ఎవరి దగ్గరైనా, ఏ కంట్రీ దగ్గరైనా వస్తువులు కొనడానికి వాడచ్చు. రూపీస్లో చెల్లిస్తే లాభం ఏంటి అంటే, ఇరాన్ ఇంకా ఎక్కడ ఈ రూపాయలు వాడలేదు, మన దగ్గరే వాడాలి. దానివల్ల మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు పల్లెటూర్లలో ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పల్లెటూర్లలో క్యాష్ ఎకానమీ అంత పెనిట్రేట్ కాని రోజుల్లో నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం. సో వాళ్ళకు జొన్నలు పండుతాయి, జోవర్, అలాగే మేజ్ మొక్కజొన్న పండుతుంది. సో వాళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చి షుగరు లేకుంటే ఆయిల్ కొనుక్కుపోయేవాళ్ళు షాప్లో. నేను కలర్ చూసేవాడిని. డబుల్ ఎక్స్ప్లాయిటేషన్. ఒకటి మొక్కలు జొన్నలేమో తక్కువ కాస్ట్ తీసుకునేవాళ్ళు, మొక్కజొన్న మేజ్ అని జోవర్, దానివల్ల లాభం పొందేవాళ్ళు. మళ్ళీ షుగరు ఆయిల్ అమ్మేటప్పుడు అందులో లాభం పొందేవాళ్ళు. సో డబుల్ ఎక్స్ప్లాయిటేషన్ అయ్యేది. సో కానీ వాళ్ళ దగ్గర క్యాష్ అంతగా ఉండకపోవడం వల్ల ఒక రకమైన బార్టర్ సిస్టమ్ నడిచేది. ఇప్పటికి కూడా మన నడుస్తుందో లేదో తెలియదు. సో ఆ రకంగా రూపీస్లో మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కూడా అది లాభం. ఎందుకంటే వాళ్ళు రూపీస్లో కొనడం వల్ల మళ్ళీ ఆ ఆయిల్ డిస్కౌంట్కు రావడమే కాదు, మళ్ళీ ఈ రూపీస్లో మన దగ్గరే వస్తువులు కొనడానికి వాడతారు కనుక మనకు ఎక్స్పోర్ట్ పెరుగుతాయి. అంత ప్రయోజనకరంగా ఇరాన్ మొత్తం ఆయిల్ డీల్ ఉన్న ట్రంప్ ఒత్తిడి మేరకు ఇండియా జీరోకి తెచ్చుకుంది. ఆ తర్వాత వెనిజులాతో కూడా జీరోకి తెచ్చుకుంది. దీంతో లాభపడింది చైనా. మీరు చూడండి, ట్రంప్ చర్యల వల్ల చైనాకు లాభం. ఇప్పుడు కూడా చైనాకే లాభం రష్యా విషయంలో. ఎందుకంటే మనము ఆపాం, కానీ చైనా ఆపలేదు. 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ను కారు చౌకగా చైనా కొనేస్తుంది. నేను ఆల్రెడీ ఫిగర్ ఇదో కూడా చెప్పాను. రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% మీకు చైనా కొంటే 38% ఇండియా కొంటుంది. సో రష్యన్ చీప్ ఆయిల్ వల్ల చైనా లాభపడుతుంది. అలాగే మీకు ఇరాన్ చీప్ ఆయిల్ వల్ల లాభపడుతుంది. వెనుజులా నుంచి కూడా మన ఆయిల్ పూర్తిగా కొనడం దాదాపు మానేశాం, అది కూడా చైనా లాభపడుతుంది. సో అందువల్ల ఈ ఇరాన్ అనుభవము, వెనుజులా అనుభవం చూశాక రష్యా విషయంలో ఎలా గట్టిగా నిలబడుతుందా అనే చర్చ మొదలైంది.
కానీ ట్రంప్కు ముఖం చాటేస్తున్న మోడీ అనే వార్తలు కూడా వచ్చాయి మనం మాట్లాడుకున్నాం కూడా దాని ఎస్ సార్. సో ఇప్పుడు అనుమానం ఏంటి అంటే ఇదే పని మళ్ళీ చేస్తారా అని ఇప్పుడు. సో ఒక ఆలోచన ఏమండి అంటే వాస్తవంగా రష్యన్ ఆయిల్ పూర్తిగా శాంక్షన్ కాదు ఇదివరకు. ప్రైస్ క్యాప్ ఉండే $60 పర్ బ్యారల్. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో $66 దాకా వచ్చింది. అంటే $5 తేడా. అందువల్ల రష్యన్ ఆయిల్ కొనాల్సిన అవసరం లేదు అనే భావన వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ అయిన రోస్నెఫ్ట్, లుక్ ఆయిల్ వీటిపైన ఆంక్షలు విధించాడు. ఇది ఆ రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ క్రూడ్ ఆయిల్లో 50% ఈ రెండు కంపెనీలే చేస్తాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రష్యా కంట్రిబ్యూట్ 9% గ్లోబల్ ఆయిల్ సప్లైస్. అంటే 50% నియర్లీ 5% రష్యన్ ఆయిల్ గ్లోబల్ మార్కెట్లోకి రాదు. దానివల్ల మీకు భారీగా ముడి చమురు ధరలు పెరగడం మొదలైనాయి. ఫ్యూచర్స్ అయితే మీకు ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఈ ఆంక్షలు వెంటనే అమలుకి రావు. ఇప్పుడు రోస్నెఫ్ట్ అండ్ లుకాయిల్ పైన ట్రంప్ విధించిన ఆంక్షలు November 20 తర్వాత అమలుకి వస్తాయి. అంటే 1 month టైం ఉంది. అయినా ఇప్పటికే మీకు క్రూడ్ ఆయిల్ ధరలు మీరు చూస్తే గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అంటారు. 2/3 ఆఫ్ వరల్డ్ ఆయిల్ ప్రైస్ బ్రెంట్ క్రూడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో దాని ధరలు మీకు ఇప్పటికి 2 రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి ట్రంప్ ఈ ఆంక్షలు విధించాక. సో యాక్చువల్గా 1 month తర్వాత అమల్లోకి వస్తాయి. అమల్లోకి వచ్చాక ఈవెన్ $100 టచ్ అయినా ఆశ్చర్యం లేదని. దానివల్ల ఇండియా భారీగా నష్టపోతుంది. ఇప్పుడు ఇండియా మీకు ముఖేష్ అంబానీ రిలయన్సే తీసుకుంటే మీకు 5 million barrels per day ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి. మనము అలాగే మన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకుంటాయి. మీకు December 2024లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రోస్నెఫ్ట్తో 10-year డీల్ కుదుర్చుకుంది. అలాగే మరో కంపెనీ నయారా ఎనర్జీ అనే కంపెనీ కూడా భారీ ఆయిల్ దిగుమతి చేస్తుంది. నయారా ఎనర్జీలో అయితే రోస్నెఫ్ట్ పార్ట్నర్ కూడా. సో అందువల్ల ఒక రకంగా రోస్నెఫ్ట్ రష్యన్ కంపెనీ సబ్సిడరీ లాంటి నయారా ఎనర్జీ. సో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు మేము రీకాలిబ్రేట్ చేస్తున్నామని కూడా ప్రకటన చేశారు. అంటే ఇంకా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ రియాక్ట్ కాలేదు, కానీ రిలయన్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వీఆర్ రీకాలిబ్రేటింగ్ అన్నారు, పునరాలోచిస్తున్నామని. అఫ్కోర్స్ భారత ప్రభుత్వ ఆదేశాలు మేము పాటిస్తామని ట్యాగ్ లైన్ పెట్టారు, లాస్ట్ లింక్ పెట్టారు. సో అందువల్ల రిలయన్స్కి ఏంటంటే అమెరికాలో రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని యూరోప్కు అమ్మడం అనే బిజినెస్ ఉండదు కదా. బట్ మీకు ఉదాహరణకు రిలయన్స్ జియాతో అమెరికన్ కంపెనీ ఫేస్బుక్ డీల్ ఉంది, ఎగ్జాంపుల్ మెటాక్. ఇలా రిలయన్స్కు అనేక రకాల బిజినెస్ లింకులు ఉంటాయి అమెరికాతో. ఇప్పుడు ట్రంప్ ఆంక్షల్లో బెదిరిస్తున్నది ఏంటంటే మీరు రష్యన్ ఆయిల్తో, రోస్నెఫ్ట్ కానీ లుకాయిల్తో కానీ ట్రేడ్ చేస్తే మొత్తం మీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తా అంటున్నాడు. దాంతో ఇప్పటిదాకా బ్రహ్మాండంగా లాభపడి ఇప్పుడు భయపడుతున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్. అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశిస్తే తప్ప గట్టిగా నిలబడండి అని వెంటనే చేతులెత్తే ప్రమాదం ఉంటుంది ప్రైవేట్ కంపెనీలు. సో భారత ప్రభుత్వము ఇప్పటికి ఇంకా రియాక్ట్ కాలేదు. ఇప్పటికీ వస్తున్న అనుమానాలు ఏంటంటే మీకు రాయిటర్స్ రిపోర్ట్ అనే కాదు, మీకు ఇతర రకాల రిపోర్ట్ కూడా. ఇప్పుడు మన రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్లో 60% ఈ రెండు కంపెనీల నుంచే తీసుకుంటాం, రోస్నెఫ్ట్ అండ్ లుకాయిల్. ఇది ఇక్రా రిపోర్ట్, అది ICRA అని ఇక్రా అంటారు. సో ఇక్రా రిపోర్ట్ నేను కోట్ చేస్తున్నా. 60% ఆఫ్ రష్యన్ ఆయిల్ సప్లై చేసేది మన కంట్రీకి ఈ రెండు కంపెనీలే. సో అందువల్ల భారీగా తగ్గుతుంది. డిసెంబర్ నాటికి జీరోకి రావచ్చు అని కూడా అంటున్నారు. అదే జరిగితే ఒకవైపు వరల్డ్ ఆయిల్ ప్రైస్ $90-100 చేరుతుంది, మరోవైపు మనం రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తాం. ఇండియా పైన ఎంత ప్రభావం చూడండి. లాభం ఎవరికైనా మళ్ళీ అటు అమెరికాకి లాభం, ఎందుకంటే మనం అమెరికా నుంచి కొనాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆ ఒత్తిడి కూడా చేస్తున్న ట్రేడ్ డీల్లో భాగంగా. ఇక రష్యాకు మరో మార్గం ఉండదు కనుక టోటల్గా చైనాకి అమ్మాయి. ఇప్పటికే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనాకి అయితే 38% ఇండియాకు. ఇప్పుడు 85% మొత్తం చైనా కొనేస్తుంది. సో ఆ ట్రంప్ చర్యలో లాభపడుతున్నది చైనా. ఇక హిపోక్రసీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పటికీ రష్యన్
ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్, లిక్విఫైడ్ నెచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ లో 51% యూరోపే ఉంటుంది. అమెరికా మిత్ర దేశాలు, యూరోపియన్ యూనియన్. ఈవెన్ అమెరికా కూడా రష్యా నుంచి పలాడియం, ఫెర్టిలైజర్, యురేనియం ఎగ్జాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ ఉంటుంది. మీకు అలాస్కా సమ్మిట్ సందర్భంగా పుట్టినే చెప్పాడు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ 20% పెరిగిందని. సో అందువల్ల లాభం ఎవరు పొందుతారు? రష్యాతో అమెరికా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఇండియా కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముతాడు, అమెరికా లాభపడుతుంది, చైనా లాభపడుతుంది. రష్యాకి ఏం నష్టం? ఇండియాకి అమ్మకపోతే చైనాకి అమ్ముకుంటాడు. సో అల్టిమేట్గా లాభపడేది ఎవరు? చైనా లాభపడుతుంది, అమెరికా లాభపడుతుంది, మిత్ర దేశమైన భారత్ నష్టపోతుంది. అయితే దీన్ని అందుకే ఇప్పుడు చర్చ మోడీ సరెండర్ అవుతున్నాడా ట్రంప్ కని. ఎందుకంటే మీకు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని ట్రంప్ చెప్పాడు. ఇది నిజం కాదని భారత ప్రభుత్వం చెప్తోంది. మోడీ అయితే ఇంతవరకు ట్రంప్ను ఉద్దేశించి సూటిగా చెప్పలేదు. మనకైతే తెలియదు. మన భారత ప్రభుత్వం ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు. మరి ట్రంప్ పాత్ర లేకపోతే ట్రంప్ ఎలా ప్రకటిస్తాడు అన్నది ఇప్పటికే అనుమానంగానే మిగిలింది. కారణం ఏదైనా మనమైతే ఆపాం, అదైతే నిజం. ఎందుకు ఆపాము అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంది. పాకిస్తాన్ వాడు బతిలాడాడు, కాలబేరానికి వచ్చాడు, ఆపామంటున్నాడు. ఎవడైనా శత్రుదేశం కాలబేరానికి తాపుతారా? ఇంకా వాడు ఏం ఒప్పుకున్నాడు కనుక, వాడు ఏం రాసిచ్చాడు కనుక ఇక ముందు చేయమని, పైల్గాంతరా దాడులు ఇక జరగమని ఎక్కడైనా కమిట్మెంట్ ఇచ్చాడా? మరి ఎందుకు ఆపుతాం? వాడు 4 రోజుల తర్వాత వాడు బతిలాడి ఆపుకుంటారు. ఎక్కడైనా యుద్ధాలు బతిలాడి ఆపుతారా? ఇందిరాగాంధీ నాయకత్వంలో బతిలాడి ఆపిన బంగ్లాదేశ్ ఏర్పడేదాకా ఆపలే కదా. బంగ్లాదేశ్ ఏర్పడి 90,000 సోల్జర్స్ ప్రపంచం చూస్తుండగా లొంగిపోయినాక యుద్ధం ఆపారు. ఇక్కడ మోడీ ఏమో వాళ్ళు అడిగినరు, పోయి వాళ్ళు మెచ్చుకోవాలి, బతిలో అడిగినరు, వాళ్ళు కాలబేరానికి వచ్చిండ్రు, వాళ్ళే ముందు ఫోన్ చేసిండ్రు, ఆపినా ఉంటున్నారు. అది కన్విన్సింగ్గా లేదు. ఈలోగా ట్రంప్ ఏమో నేనే ఆపించిన, ట్రేడ్ ఆపుతా అని బెదిరించి ఆపించిన అంటున్నాడు. ఇప్పటికో 40 ఏళ్ళు చెప్పుంటాడు. సో అది ఇప్పుడు రెండోది. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇప్పటికీ చెప్తలేదు రష్యన్ ఆయిల్ ఖచ్చితంగా తగ్గిస్తున్నామనో మేము ఆపేస్తున్నామనో. కానీ ట్రంప్ అయితే ఇప్పటికే ప్రకటించేశారు, స్లోగా తగ్గిపోతుంది, వెంటనే కాదు కానీ గ్రాడ్యువల్గా తగ్గిస్తానని నాకు మోడీ ముందే హామీ ఇచ్చాడు అని. ఇప్పుడు అల్టిమేట్గా హామీ ఇచ్చాడా లేదా అంటే మళ్ళీ ఇవ్వలేదనే భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రూఫ్ ఏంటి? నీకు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గినాయి అనుకోండి, ట్రంప్కు మన మోడీ హామీ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయం కన్నా ఇది ఇంకెక్కువ ప్రూఫ్ కదా. మరి ఎలా ట్రంప్ చెప్పింది కాదంటే మరి రేపు తేలిపోతుంది కదా. అందుకే లెటర్స్ ఇంకా 2-3 నెలల్లో తేలిపోతుంది కదా. ఇక అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదరలేదు.